అందరికీ నమస్కారం. మరి ఏదైతే రేపు వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గాజువాకలో ఏర్పాటు చేయాల్సిన వినాయకుడిని అక్కడ పర్మిషన్లు ఇవ్వలేకపోవడం వల్ల ఈసారి పశ్చిమ నియోజకవర్గంలో కొత్త నక్కమనపాలెం ఆంజనేయ స్వామి గుడి వద్దన అతిపెద్ద భారీ వినాయకుడు, అటు పక్క తెలంగాణలో కానీ ఇటు పక్క ఆంధ్రాలో కానీ ఇంత పెద్ద భారీ వినాయకుడిని ఎక్కడా కూడా చూస్తుండ్రు. రేపటి నుంచి భక్త మహేశ్వరులందరికీ కూడా వెరైటీగా బెల్లంతో తయారు చేసిన బొజ్జగనపై ఇక్కడ వీక్షిస్తున్నాడు. ఈ వినాయకుడిని పెట్టడానికి కారణం ఏంటంటే గతంలో కరోనా వచ్చి మరి ఏదైతే ప్రపంచంతో కూడా విలయతాండం జరిగింది. మరి అలాగే ఒక 2-3 రోజుల క్రితం చూసుకుంటే అటు పక్క గుంటూరులో కానీ తెలంగాణలో కానీ అటు పక్క విజయవాడలో కూడా భారీ నుంచి అతిపెద్ద భారీ వర్షాలు జరిగి చాలా వరకు ఆస్తి నష్టం జరిగింది. మరి ఇటువంటి బొజ్జగనపైని మనందరం పూజించడం వల్ల రేపు ఈ ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణలో కానీ ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఒక ఆలోచన చేసి లంబోదర ట్రస్ట్ వారు మరి ఏదైతే పెద్ద భారీ వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వినాయకుడిలో ఉన్న స్పెషల్ ఏంటంటే మరి అలాగే 21 రోజులు భక్త మహేశ్వరులు అలాగే భక్తుల చేత కానీ అలాగే ప్రతి ఒక్కరి చేత కూడా పూజలు అయిపోయిన తర్వాత ఆ వినాయకుడికి సంబంధించిన 20 టన్నుల బెల్లాన్ని ప్రజలకు ఉచితంగా పంచే విధంగా లంబోదర ట్రస్ట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని మనందరం కూడా హర్షించాలి. రేపటి నుంచి ప్రతి ఒక్కరు భక్త మహేశ్వరులందరూ కూడా వచ్చి ఈ వినాయకుడి మహోత్సవాల్లో పాల్గొంటారని, అలాగే చిన్నపిల్లల కోసం వెరైటీగా ఎగ్జిబిషన్ ఇటు పక్క చూస్తే షాపింగ్ మాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు ఆ భగవంతుడి ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ గాజువాక డిపో దగ్గర లంబోదర అసోసియేషన్ ఆధ్వర్యంలోనూ ఇక్కడ భారీ గణనాథుడిని పెట్టడం జరుగుతుంది. అయితే ఈ గణనాథుడికి ఏర్పాట్లు ఇప్పుడు నెల 20 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లు 20 రోజులు గత 8 రోజుల నుంచి బొమ్మ అయితే మాత్రం బెల్లంతో వినాయకుడిని తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ బెల్లంతో చేసిన వినాయకుడు సుమారు 75 అడుగులు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మనం బెల్లం వినాయకుని కాన్సెప్ట్ చూడలేదు. మా పిల్లలకు రావడంతో కాన్సెప్ట్తో కొత్తగా ఉంటుందని చెప్పేసి బెల్లం వినాయకుని కాన్సెప్ట్ చేసాం. ఈ 21 రోజు రేపు 7వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 21 రాత్రులు పూర్తి చేసుకుని 28వ రోజు 28వ తారీఖునే నిమజ్జనం జరుగుతుంది. ఇక్కడే అదే ప్రసాదం భక్తులకి ప్రసాదం కింద ఇవ్వాలని కమిటీ అందరం నిర్ణయించుకున్నాం. అలాగే ఈ యొక్క బొమ్మను తయారు చేయడానికి అనకాపల్లి నుంచి శిల్పులు 15 మంది దాదాపు 4 రోజుల నుంచి డే అండ్ నైట్ వర్క్లు చేసి బొమ్మను పూర్తి చేయడానికి రెడీ అయ్యారు. అలాగే రేపు అందులో అన్ని ఏరియాలో వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ కానీ అలాగే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కానీ అన్నీ కూడా మేము ఏర్పాటు చేసి వచ్చిన భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా లైన్ క్రూ ద్వారాగా సేవలు చేసే మహిళలందరూ కూడా వస్తారు. ఆ సేవ ద్వారాగా వాళ్ళు సేవలు మేము వినియోగించుకొని భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 21 రోజు కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మేము ఏర్పాటు చేస్తామండి.